అయినటువంటి ఓట్లు లేకపోతే డూప్లికేట్ ఓట్లు ఏవైనా ఉంటే తొలగిస్తే మాకు ఆబ్జెక్షన్ లేదు. కానీ పర్టికులర్ గా ఈ మైనార్టీలో ఉన్నటువంటి ముస్లింల మీద వీళ్ళని వేయాలి, వీళ్ళు మనకు ఎప్పటికీ ఓటేయరు అనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ చెప్పినట్టుగా వినకూడదు అనేది మా డిమాండ్. ఓకే ఓకే రైట్. నరసింహారెడ్డి గారు గుడ్ మార్నింగ్. నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. దీంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి అంటే దొంగ ఓట్లను తీసేస్తే లేకపోతే చనిపోయిన వారి ఓట్లను తీసేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆ పార్టీలు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. అంటే మీకు అనుకూలంగా ఉన్న చోట ఒక రకంగా, అనుకూలంగా లేని చోట ఒక రకంగా. ఎగ్జాంపుల్ బీహార్, వెస్ట్ బెంగాల్ అని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఏం చెప్తారు? అయితే నేను ఎస్ఐఆర్ మీద ఉన్న ఈ తప్పుడు ప్రచారం అంతా ఇప్పుడు నేను బహిర్గతం చేస్తా. సో మొదలుగా ఎస్ఐఆర్ ప్రాసెస్ ఎట్లా నడుస్తుందో నేను ఒకసారి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 2002 మదర్ రోల్ బేస్ గా ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ నడుస్తుంది. సో ఎవరికైతే 2002లో ఓటు ఉందో వాళ్ళ ఓటును డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంటుంది. తరువాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతున్నారో హైరార్కీలో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఓటు కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండడం జరుగుతుంది. సో ఇది లింకేజ్ కి. సో ఇది కాకుండా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు, మన పెద్దలందరూ చెప్పినట్టు కూడా చనిపోయిన వారి ఓటు మరియు డబల్ ఓట్స్ ఇవన్నీ డిలీట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఒక ఓటర్ది 2002 మదర్ రోల్ కి లింక్ లేకుండా ఉన్న ఓటు ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు నోటీస్ వేయడం జరుగుతుంది. లేకుంటే ఎక్స్ప్లెనేషన్ ఏమంటారు, మీరు 2002కు మొదలు ఏడురు, మీ తండ్రి గారు ఏడురు, మీ నానమ్మనో మీ నాయననో ఏడురు. సో వాళ్ళ ఓటు ఎక్కడుందో చూసి లింక్ చేస్తారు అంతే. ఇది ఎస్ఐఆర్ అంటే ఏదో ఓట్లు తీసేస్తారు అని ఒక తప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే నేను గ్రౌండ్ లో తిరుగుతా కాబట్టి నిన్న మా డీసీ గారు పిలవడం జరిగింది ప్రతి పార్టీని, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్, బిఆర్ఎస్ లేకుంటే కాంగ్రెస్, ప్రతి లీడర్ ని పిలవడం జరిగింది. ప్రతి బూత్ కి BLA2 అని ప్రతి పార్టీ ఒక ఏజెంట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న దానికి మన కమిషనర్, ఇక్కడైతే కమిషనర్ లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే MRO వాళ్ళకి మన BLA2 నెంబర్ ని లేకుంటే BLA2 కాంటాక్ట్ ని అసైన్ చేస్తే అప్పుడు అక్కడ ఉన్న లోకల్ BLOకు వాళ్ళు అసైన్ అవుతారు. సో అక్కడ ఉన్న BLO తోటి మనం చర్చ చేసుకుని మీకు ఏదైనా అక్కడ నివాసం లేని వాళ్ళు లేకుంటే డబల్ ఓట్స్ ఉండి ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే డిలీట్ చేయించుకోవచ్చు. ఒకటి, దానికి ఫామ్ ఉంటది, పోయి డిలీట్ చేయాలంటే డిలీట్ చేయరు. రెండోది, ఎవరికైతే అబ్జెక్షన్ ఉందనుకోర్రి ఆ పార్టీ, ఇప్పుడు నేను ఒక ఓటు తీయమన్నా మీరు అబ్జెక్షన్ చేయొచ్చు, మీకు ఆ రైట్ ఉంది. సో ప్రతి పార్టీ మెంబర్ BLA2గా అందులో ఉంటాడు కాబట్టి ఎవరైనా అబ్జెక్షన్ చేయొచ్చు. ఏదో బీజేపీ వస్తుంది ఓట్లు తీసేస్తుంది అనే తప్పుడు ప్రచారం ఉందో ఇది మొత్తం అవాస్తవం. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు, ఇప్పుడు అన్నగారు అన్నారు, ఏమన్నారు, మన జయరామ్ అన్నగారు అందరూ ఒపీనియన్ తీసుకోవాలని. అక్కడ కాన్స్టిట్యూషన్ బేస్ గా ప్రతి పార్టీ నుంచి BLA2 అపాయింట్ అవుతారు. అది చాలా మంది తెలియదు. కాన్స్టిట్యున్సీ వైజ్ BLA1 అపాయింట్ అవుతారు. సో మీకు ఏ అబ్జెక్షన్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ కమిషనర్ ఆర్ హైయర్ అథారిటీస్, RDO ఆర్ MRO. సో ఎప్పుడైతే మీకు ఏదైనా ఓటు తొలగించిందని అనిపించినప్పుడు మీరు కంప్లైంట్ చేయొచ్చు, మీరు ఫామ్ ఫిల్ చేయొచ్చు. సో ఊరికనే ఓటు తీసేయంటే తీయనీకి ఉండదు. ఫస్ట్. సెకండ్, సో 30 days జూన్ 15th స్టార్ట్ అవుతుంది అనుకుంటా ఎస్ఐఆర్. జూన్ 15 తర్వాత 30 days తర్వాత డ్రాఫ్ట్ రూల్ ప్రిపేర్ అవుతుంది. సో డ్రాఫ్ట్ రూల్ ప్రిపేర్ అయిన తర్వాత 30 days యూ హ్యావ్ టైమ్ ఫర్ అబ్జెక్షన్స్. సో డిలీషన్స్ కానీ అడిషన్స్ కానీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ యూ కెన్ రైజ్ అబ్జెక్షన్ అండ్ యూ కెన్ గో టు యువర్ నియరెస్ట్ BLO అండ్ యూ కెన్ గివ్ ఎ కంప్లైంట్. అంతేగాని ఇదేదో బీజేపీ చేసుకుంటుంది, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటలేదు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మొన్న కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది, ఆర్టికల్ 324 ప్రకారం ఈసీ హ్యాస్ ఆల్ రైట్స్ టు డూ ఎస్ఐఆర్. ఇది మొదటిసారి కాదు, 1950లో 1980లో 2000 ప్రతిసారి జరుగుతూనే ఉంది. కాకపోతే ఈసారి చాలా ఏళ్ల తర్వాత జరుగుతుంది కాబట్టి దీని మీద ఏదో తప్పుడు ప్రచారం జరగడం ఇదంతా అవాస్తవం. ఖచ్చితంగా ఈసీ కూడా ఇక్కడున్న ప్రభుత్వ అధికారులను కలుపుకొని అన్ని పార్టీలను కలుపుకొని చేసుకుంటుందని అక్కడ వ్యవస్థ అట్లనే ఉంది. అన్ని పార్టీలను కలిపే చేస్తుంది. ఇక్కడ గ్రౌండ్ లో అవగాహన లేని వాళ్ళు కొందరు ఏమనొచ్చు అంటే అన్ని పార్టీలను కలుపుకుంటలేదు అని అనొచ్చు. కాకపోతే ఇక్కడ గ్రౌండ్ లో బూత్ స్థాయిలో తిరిగే ప్రతి కార్యకర్తను కూడా కలవమనే గవర్నమెంట్ అధికారులు అడుగుతున్నారు. ఇక్కడున్న గవర్నమెంట్ అధికారులు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఏదో బీజేపీ వచ్చి ఓట్లు తీస్తారంటే అట్లా నడవదు అది. ఎందుకంటే అక్కడ ఫామ్ ఫిల్ చేయాలి, మనం ఏమైనా తీయాలన్నా ఓటర్ డిలీషన్ కి ఫామ్ ఉంటుంది, ఏమైనా అబ్జెక్షన్ చేయాలన్నా కూడా చేయొచ్చు. ఇవన్నీ సిస్టమ్ ప్రకారం పోతాయి, ఏదో మనం అనుకున్నంత ఈజీగా కాదు. సో మీరు కొంచెం ఆ డాక్యుమెంటేషన్ చదవండి. 2002 బేస్ ఎందుకు పెట్టిరంటే లాస్ట్ ఎస్ఐఆర్ 2000 అయింది కాబట్టి 2002లో
మన లింకేజ్ అనేది ఉండాలి, ఓటర్ లింకేజ్. ఓకే శ్రీనివాసరావు గారు